వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్. సో ఇప్పుడు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్రూషియల్. అండ్ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్కి కూడా మెయిన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్బీఐ పీఓ మెయిన్స్ వచ్చేసరికి వేకెన్సీస్ వచ్చేసరికి 600 వేకెన్సీస్ ఉన్నాయండి. ప్రిలిమ్స్ రాసింది వచ్చేసరికి ప్రిలిమ్స్ రాసిన ఆస్పిరెంట్స్ వచ్చేసరికి 20 lakh ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. మరి ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసరికి 6,000+ మెంబర్స్ అనేవాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ అటెండ్ చేయడానికి రాయడానికి. ఇప్పుడు ఎస్బీపీఓ మెయిన్స్ అనే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏముంటుంది, సైకోమెట్రిక్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి ఎంతమందిని సెలెక్ట్ చేసిందంటే వేకెన్సీ 600 ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్కి అరౌండ్ 850 to 900 మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. 850 to 900 ఓన్లీ. మామూలుగా అయితే 6,000 మెంబర్స్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తే 600 వేకెన్సీస్ ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిన వాళ్ళైతే 850 to 900. ఇక్కడ చాలా మందికి డిసప్పాయింట్మెంట్ అనేది జరిగింది. 6,000 మెంబర్స్ రాస్తే మినిమం 1,000 మెంబర్స్ అన్నా ఒక్కొక్క పోస్ట్కి 1:6 ప్రకారం అన్నా క్వాలిఫై అవుతారు అనుకున్నారు, కానీ అంతా కూడా అవ్వలేదండి. సో 850 to 900 మెంబర్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇస్ ద పారామీటర్స్ అనేది మనకి తెలియకపోవచ్చు, బికాజ్ ఎందుకంటే ద ట్రూత్ విల్ బీ నో ఓన్లీ బై ద ఎస్బీఐ పీఓ అథారిటీస్ ఓన్లీ. సో డోంట్ రీజన్ అదర్ వర్డ్స్. కొంతమంది చెప్తున్నారు ఎట్లా అంటే మేము చెప్పేది కరెక్ట్, మా పారామీటర్సే కరెక్ట్ అని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ అనేది మన చేతుల్లో లేదు ఎగ్జామ్ రాయటం వరకు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇంత డిక్రీజ్డ్గా పర్సన్స్ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ కట్ ఆఫ్స్ కానీ స్కోర్ కార్డ్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో లేకపోతే ఎల్పిటి ఎగ్జామ్స్ ఉంటుంది, వేరే స్టేట్లో అప్లై చేసిన ఎల్పిటి ఎగ్జామ్. సో ఎల్పిటి ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అవ్వరు వేరే స్టేట్స్ వచ్చి, ఏదైనా పారామీటర్స్ ఏదైనా ఉండొచ్చు. సో దీని ఇంపాక్ట్ అనేది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ మీద రిజల్ట్స్ మీద పడుతుందా లేదా అనేది రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు అందరు ఫైట్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ ఫైట్ చేస్తుంది ఓన్లీ వన్ థింగ్, మాకు స్కోర్ కార్డ్స్ కావాలి, వీ హ్యావ్ టు నో వాట్ పర్సంటేజ్ వీ గాట్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని ఒకటి రైజ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.